ఘనుడైన యేసు పరిశుద్ధ నామమునకు అనంత కోటి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క మహాకనికరం బట్టి పోయిన వారం వరకు మనం 119వ కీర్తనను మనం ధ్యానం చేశాం. 119వ కీర్తనలో ఉన్నటువంటి 22 భాగాలు 176 వచనాలను ధ్యానం చేశాం. ఈ వారము నుంచి వరుసగా మనం 16 వారాల వరకు యాత్ర కీర్తనలను మనం ధ్యానం చేయబోతున్నాం. యాత్ర కీర్తనలు 120వ కీర్తన మొదలుకొని 134వ కీర్తన వరకు, 120వ కీర్తన మొదలుకొని 134వ కీర్తన వరకున్న 15 కీర్తనలను యాత్ర కీర్తనలు అంటారు. ఈ యాత్ర కీర్తనలు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి కీర్తనలు. వీటిని మనం కేవలం ఇందులో ఉన్నటువంటి విషయాలను ధ్యానం చేయటం మాత్రమే కాదు, ఈ యాత్ర కీర్తనలు దేవుని పిల్లరా మనకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలనలోని సంగతులను కూడా మనకు తెలియజేస్తాయి. యాత్ర కీర్తనలు మొత్తం 15 కీర్తనలు. 120వ కీర్తన మొదలుకొని 134వ కీర్తన వరకు ఉన్నటువంటి కీర్తనలు. ఈ యాత్ర కీర్తనలలో ఎక్కువ కీర్తనలు రాసినటువంటి వ్యక్తి దావీదు. కొన్ని కీర్తనలకు పైన మకుటం మీద దావీదు వ్రాసిన కీర్తన అని వ్రాయబడి ఉంటుంది. కొన్ని కీర్తనలకు యాత్ర కీర్తన అని మాత్రమే ఉంటుంది. కొన్ని కీర్తనలకు యాత్ర కీర్తన అని వ్రాయబడ్డప్పటికీ అవి కూడా దావీదు వ్రాసినట్లుగా మనం గ్రహించగలుగుతాం. ఉదాహరణకి 122వ కీర్తన ఉంది. 122వ కీర్తన మకుటం మీద ఏమని రాశాడు? యాత్ర కీర్తన దావీదుది అని రాశాడు. 132వ కీర్తనకు రండి. 132వ కీర్తన 122వ కీర్తనకి దావీదు కీర్తన అని రాశాడు. 132వ కీర్తనకు వస్తే పైన మకుటం మీద ఏమని రాశాడు? యాత్ర కీర్తన దావీదుది అని రాయబడిందా? రాయబడలేదు. కానీ ఆ కీర్తన రాసింది ఎవరు? దావీదే అని మనం గుర్తుపట్టగలం. ఎలా గుర్తుపట్టగలం అంటే ఆ వచనాలన్నిటిని 18 వచనాలను మనం ధ్యానం చేసినప్పుడు, వాటిని పరిశీలన చేసినప్పుడు అవి దావీదు రాసినట్లుగానే మనకు అర్థమవుతాయి. ఉదాహరణకి 1వ వచనం చూడండి. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము అని మొట్టమొదటగానే ఆయన పేరు సంబోధింపబడి వ్రాయబడింది. అవునండి, ఆయన పేరుతో ఈ కీర్తన ప్రారంభమైంది కదా. యాకోబు దేవునికి నేను మొక్కుబడి చేశాను. ఏమని మొక్కుబడి చేశాను? 5వ వచనం. యెహోవాకు నేను ఒక స్థలం చూచే వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములలో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదికెక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియను. ఈ విధంగా మందిర స్థలం కొరకు ఎదురు చూసి ప్రార్థించి వెతికిన వ్యక్తి ఎవరు? మనకి పాత నిబంధనలో మనం రాజుల చరిత్రలో వెతికితే ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మకుటం మీద దావీదుది అని వ్రాయబడనప్పటికీ ఆ కీర్తన దావీదే రాశాడు. మనం 127వ కీర్తనకు వచ్చామనుకోండి. 127వ కీర్తన యాత్ర కీర్తన అని సొలొమోనుది అని రాశాడు. అంటే ఈ 127వ కీర్తన ఎవరు రాశారు? సొలొమోను రాశాడన్నమాట. సొలొమోను రాసినటువంటి కీర్తన.
దావీదు పేరు, సొలొమోను పేరు తప్ప ఈ యాత్ర కీర్తనలలో మరి ఇంకెవరి పేరు కనబడదు. దావీదు తండ్రి, సొలొమోను కుమారుడు. ఈ తండ్రి కొడుకులు రాసినటువంటి కీర్తనలు ఇవి, యాత్ర కీర్తనలు. ఇంతకీ యాత్ర కీర్తనలు అంటే ఏంటిది? యాత్ర కీర్తనలు అంటే ఇస్రాయేలీలు వారి యొక్క జీవిత కాలంలో 7 పండుగలను ఆచరించేవారు. 7 పండుగలు ఇస్రాయేలీయుల పండుగలు కదండి. ఇస్రాయేలీయుల పండుగలు అని క్యాంపులో ఒక సంవత్సరం అంతా నేను మీకు ఒక సంవత్సరం క్యాంప్ అంతా బోధించాను. 7 పండుగలు ఇస్రాయేలీయులు ఆచరించే 7 పండుగలలో మొదటిది పస్కా పండుగ, మొదటిది. రెండవది ప్రథమ ఫలముల పండుగ. మూడవది పెంతెకొస్తు పండుగ. నాలుగవది శృంగధ్వనుల పండుగ. ఐదవది ప్రాయచిత్తార్థ పండుగ. ఆరవది పర్ణశాలల పండుగ. ఏడవది పూరీము పండుగ. మొదటిది పస్కా పండుగ, రెండవది ప్రథమ ఫలముల పండుగ. పస్కా పండుగ, ప్రథమ ఫలముల పండుగ. మూడవది పెంతెకొస్తు పండుగ, మూడవది. నాలుగవది శృంగధ్వనుల పండుగ, శృంగధ్వని. ఐదవది ప్రాయచిత్తార్థ పండుగ. ఇక ఆరవది పర్ణశాలల పండుగ. ఏడవది పూరీము పండుగ. 7 పండుగల మీద ఒక పాట కూడా రాశాను నేను. 7 పండుగలు అమావాస్య, విశ్రాంతి దినములు, అనుదిన బలులు, అన్నపానములు, మేలుల ఛాయలే గాని నిజ రూపము క్రీస్తే. వాటిని మరచి నీవు క్రీస్తులో ఐక్యత పొంది ఏం చేయాలండి? ఆయనను మహిమపరచాలి అని. పస్కా పండుగ క్రీస్తులో ఒక విషయాన్ని సూచిస్తుంది. ప్రథమ ఫలాల పండుగ క్రీస్తులో మరొక విషయాన్ని సూచిస్తుంది. పెంతెకొస్తు పండుగ మరొక విషయాన్ని సూచిస్తుంది. తర్వాత శృంగధ్వనుల పండుగ. శృంగం అంటే కొమ్ము అన్నమాట, బూరధ్వనుల పండుగ. శృంగధ్వనుల పండుగ ఒక విషయాన్ని సూచిస్తుంది. ప్రాయచిత్తార్థ పండుగ, ప్రాయచిత్తం చేసేది ఒక విషయాన్ని సూచిస్తుంది. పర్ణశాలల పండుగ ఒక విషయాన్ని సూచిస్తే, ఇక చివరికి పూరీము పండుగ ఇంకొక విషయాన్ని సూచిస్తుంది. ఇశ్రాయేలీయులు వారి యొక్క సంవత్సరము తిరిగేంత వరకు 7 పండుగలను ఆచరించేవారు. 7 పండుగలు. ఈ 7 పండుగలని ఆచరించకపోతే వాడు మరి యూదులలో నుంచి వాడు కొట్టివేయబడతాడు. ఆచరించాలి. ఈ 7 పండుగలను ఆచరించటం కొరకు ఇశ్రాయేలీయులందరూ కూడా వారి వారి పట్టణాలలో నుండి, వారి గ్రామాలలో నుండి ప్రయాణమై యెరూషలేమునకు వచ్చేవారు. ఆనాడు వారికి ప్రయాణ సాధనాలు బస్సులు కానీ, సైకిళ్ళు కానీ, మోటారుతో నడిచేటివి ఏ సాధనాలు వారికి లేవు. ఆనాడు ప్రపంచములో ఉన్నటువంటి ప్రయాణ సాధనాలు ఏంటి? అవి గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఎద్దులు ఇత్యాదివి. వీటి మీదనే వారు ప్రయాణం చేసేవారు. ఒంటెల మీద ప్రయాణం చేసేవారు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకములో నరుడుగా అవతరించినప్పుడు తూర్పు దేశము నుండి జ్ఞానులు ప్రభువైన యేసుక్రీస్తుని చూడటానికి
ఒంటెల మీద ప్రయాణం చేశారు అని చెప్తున్నారు. వారు ఒంటెల మీద రమారమి 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. 2 సంవత్సరాలు. ప్రభువైన యేసుక్రీస్తు మట్టలాది వారపు దినమున యెరూషలేము దేవాలయంలోనికి రావటానికి ఆయన గార్ధబము మీద ఆయన ప్రయాణం చేసినట్లుగా లేఖనాలు సాక్ష్యం చెబుతున్నాయి. అపోస్తులైనటువంటి పౌలు అపోస్తులుడు కాకమునుపు, పౌలుగా పరిగణింపబడకమునుపు, సౌలు నామధేయుడుగా ఉన్నప్పుడు దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను చంపటానికి ఆయన తనతో పాటు తన సహచరులను తీసుకొని దమస్కుకి గుర్రముల మీద ప్రయాణం చేస్తున్నట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. అంటే ఆ కాలములో మోటార్తో నడిచేటువంటి వాహనాలు లేవు గనక పశువుల మీద వారు ప్రయాణం చేసేవారు. ఇంకా కొంచెం వెనక్కిపోతే చరిత్రలో ఏం చెప్తారంటే పక్షుల మీద కూడా వారు ప్రయాణం చేసేవారట. గ్రద్దల మీద ఇంకా వాటి మీద ప్రయాణం చేసేవారు. వాటి మీద ఎక్కి నడిచేవారు. పక్షుల ప్రయాణం, పశువుల ప్రయాణం వాళ్ళు చేసేవారు. పూర్వకాలంలో సమాచారాన్ని పంపటానికి సమాచారాలు చిన్న చిన్న పత్రాల మీద రాసి పావురపు కాళ్ళకి కట్టి పావురాలకు నేర్పి పలానా దగ్గరికి పోయి వాళ్ళు అని నేర్పేవారట. కాకితో కబురంపటం అంటారు ఇప్పటికీ సామెత. కాకితో కబురంపితే నేను వచ్చేస్తా అంటారు. కాకుల కాళ్ళకి పత్రాలు కట్టి పంపించేవారట. కాకి వచ్చి మన ఇంటి దగ్గర ఇంటి మీద కానీ ఇంటి కంచె మీద కానీ ఇంటి దగ్గర ఉన్న చెట్టు మీద కానీ వాలి ఏం చేస్తుంది? కాకి కావు 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 అంటుంది. కావు అంటే ఆవో 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 నేను నీకేం తెచ్చాను? సమాచారం తెచ్చాను రా అని అర్థం అన్నమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా అనేవాళ్ళు కాకి వచ్చి కావు 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 అంటే మా పెద్దలు అనేవాళ్ళు ఏంటే కాకి ఏమైనా సమాచారం తెచ్చినావా? చుట్టాలు వస్తున్నారా అంటే ఆ కాకి ఏమంటుంది? కావు అంటుంది. కావు అంటుంది. అంటే ఈరోజు కాకి వచ్చింది, చుట్టాలు వస్తారు అని అనుకునేవాళ్ళు, తలంచేవారు. అసలు దాని ఉద్దేశం ఏంటంటే కాకి కాలుకి పత్రాలు కట్టి ఆ పత్రం మీద ఏదో సమాచారం రాసి కాకిని విడిచిపెట్టేవారు. ఆ కాకి వెళ్ళి ఎవరింటికి వెళ్ళాలో దానికి నేర్పేవారు గనక సంబంధ బాంధవ్యాలు తెలుసు గనక అది పోయి ఆ ఇంటి దగ్గర వాలి ఏమంటుంది? అది కావు కావు ఉండటంతో ఇంటి ఆయన బయటకు వస్తాడు. ఇప్పుడు మనకు పోస్ట్ మ్యాన్ వచ్చి ఏం చేస్తాడు? మనకి బెల్లు కొడతాడు, సైకిల్ బెల్లు కొడతాడు, లేకపోతే ఇంటి దగ్గర ఉన్న కాలింగ్ బెల్లు కొడతాడు, లేకపోతే పోస్ట్ అని అరుస్తాడు. అట్లాగే కాకి కావు కావు అంటే వారు బయటకు వచ్చి చూసేవారు. చూస్తే కాకి కాలుకి పత్రం ఉంటుంది. అంటే దేవుని పిల్లరా, ఆనాటి ప్రయాణ రీతులు, సమాచారాన్ని చేరవేసే పద్ధతులు అలా ఉండేటివి. అయితే ఇశ్రాయేలీలు ప్రతి సంవత్సరం పండుగలను ఆచరించుట కొరకు వారి వారి గ్రామాల నుండి యెరూషలేముకి ప్రయాణమై వెళ్ళేవారు. యెరూషలేమునకు ప్రయాణమై పండుగను ఆచరించడానికి ఎవరైతే రారో వారికి శిక్ష కలుగుతుందని, లేకపోతే వారు వెలివేయబడతారని అనుకునేవాళ్ళు. ఉదాహరణకు చెప్తాను మీకు. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు ఏమున్నది? అపోస్తుల కార్యంలో 2:1 ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఎవరు ఆ అందరంటే ఆ 120 మంది. 120 మంది ప్రభువు యొక్క పునరుద్ధానమునకు సాక్షులైనటువంటి 120 మంది మేడగదిలోకి వెళ్ళి ఒక చోట కూడి ఉన్నారు. కూడి ఉన్నప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దిగొచ్చిన తర్వాత ఆ 2వ పేరలో చూడని ఏముంటుందో, ఆ కాలమందు ఆకాశము క్రిందనున్న ప్రతి జనములో నుండి భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ప్రతి జనములో నుండి వచ్చిన కదా,
భక్తిగల యూదులు అక్కడికి వచ్చేసి స్టే చేశారు. ప్రతి జనములో నుంచి ఆడికి వచ్చారు. వారు ఎందుకు వచ్చారు? పండుగను ఆచరించడానికి వచ్చారు. యెరూషలేములో జాతర జరిగేదన్నమాట. అలా జాతర జరిగేటప్పుడు ఆ జాతరలో పాలు పొందటానికి ఆయా ప్రాంతములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరూ ఎక్కడ పోయేవాళ్ళు? యెరూషలేముకి. యెరూషలేమునకు ఎక్కిపోయేవారు. ఎక్కిపోయేవారని ఎందుకు అంటున్నామంటే, యెరూషలేము అనేటువంటిది పై స్థలములో ఉంటుంది. ఒకటి, యెరూషలేము పట్టణము చుట్టూరు పర్వతాలు ఉంటాయి. ఏముంటాయి? 125వ కీర్తన 2వ వచనం ఏం చెప్తుంది? యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు. అంటే యెరూషలేము చుట్టూ ఏముంటాయి? పర్వతాలు ఉంటాయి. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉంటాయి కనుక యెరూషలేమునకు పోవాలంటే పర్వతాలు ఎక్కిపోవాలి. 121వ కీర్తన ఏమని ప్రారంభం చేశాడు? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. కొండల తట్టు అంటే యెరూషలేము చుట్టూ ఉన్న కొండల తట్టు అన్నమాట. అంటే యెరూషలేము తట్టున కొండల తట్టు కన్నులెత్తి చూసుకుంటూ పోయేవారు. పోతే ఏం చేసేవారు? పాటలు పాడేవారు. ఆ పాటల్ని ఏమంటారు? యాత్ర కీర్తనలు. యాత్ర కీర్తనలు పాడుకుంటూ వారు యెరూషలేమునకు వెళ్ళి పండుగను ఆచరించి మళ్ళీ దిగొచ్చేవాళ్ళు. పండుగను ఆచరించి వాళ్ళు దిగొస్తారు. ముందు పండుగను ఆచరించడానికి వారు ఎక్కిపోతారు. ఎక్కిపోయేటప్పుడు పాటలు పాడుకుంటూ వెళతారు. ఎక్కిపోయిన తర్వాత, పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ దిగి వస్తారు. ఇది యాత్ర కీర్తనల యొక్క ఉద్దేశం, విధానం. అయితే దేవుని బిడ్డలారా, ఈ యాత్ర కీర్తనలు ఎన్ని కీర్తనలు అని చెప్పాను నేను? మొత్తం 15 కీర్తనలు. ఎక్కడి నుంచి ఎక్కడికి? 120వ కీర్తన మొదలుకొని 134వ కీర్తన వరకు ఉన్నటువంటి కీర్తనలు యాత్ర కీర్తనలు. ఈ యాత్ర కీర్తనలు కేవలం బైబిల్ గ్రంథములో అలంకారప్రాయంగా మాత్రమే రాయలేదు. దీని నుండి మనం నేర్చుకునే ఒక గొప్ప పాఠం ఉంది. ఏం పాఠం అంటే, గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు రెండవసారి భూలోకానికి రాబోతున్నాడు. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ రాబోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రెండవసారి వచ్చి ఈ లోకములో తన రాజ్యాన్ని ఏర్పరుస్తాడు. 1000 సంవత్సరములు ఆయన ఈ భూలోకాన్ని పరిపాలన చేస్తాడు. 1000 సంవత్సరములు క్రీస్తుతో పాటు భక్తులు, పరిశుద్ధులు, హృదయ శుద్ధి కలిగినటువంటి వారు, దేవుని వాక్యమును ఎరిగినటువంటి వారు క్రీస్తుతో కలిసి ఈ భూలోకాన్ని 1000 సంవత్సరాలు ఏల్తారు, పరిపాలన చేస్తారు. లవొదికయ సంఘముతో ప్రభు చెప్పాడు. ఏమన్నాడు? జయించేటువంటి వాడు నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లుగా జయించు వానిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చోబెడతాను అన్నాడు. తుయతైర సంఘంతో చెప్పాడు, అతడు ఇనపదండముతో ప్రజలను ఏల్తాడు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు రెండవసారి భూమి మీదికి వస్తాడు. ఈ భూలోకంలో 1000 సంవత్సరాలు ప్రభుత్వాన్ని, పరిపాలనలను ఏర్పరుస్తాడు. 1000 సంవత్సరములు ఈ భూలోకంలో పరిపాలనలు జరుగుతాయి. క్రీస్తుతో పాటు మనం 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాం. క్రీస్తు యెరూషలేములో రాజై, రారాజై, మహారాజై సింహాసనం మీద కూర్చొని ప్రపంచమును పరిపాలిస్తుంటే, ఆయన మహారాజు ఈ పరిపాలన చేస్తున్నప్పుడు భక్తులు సామంతరాజు అంటే అసలు రాజు ఒక ఆయన ఉంటాడు. ఆయన క్రింద ఉండే రాజులను సామంతరాజులు అంటారు. రోమీయులు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నప్పుడు రోమా చక్రవర్తులు ఉండేవారు. రోమా చక్రవర్తి ఎక్కడుంటాడు? రోములో ఉంటాడు. రోమా చక్రవర్తి రోములో ఉండి పరిపాలన చేస్తుంటే ప్రపంచం అంతా కూడా ఆయా దేశాలలో మళ్ళీ ఎవరుంటారు?
రాజులు ఉంటారు. ఆ రాజులు ఏమంటారు? సామంత రాజులు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకములో నరుడుగా పుట్టినప్పుడు ప్రపంచాన్ని పరిపాలించే రాజులు ఎవరు? రోమీయులు, రోమా, కైసర్ ఔగుస్తు. ఔగుస్తు అనేటువంటి వ్యక్తి కైసరుగా ఉన్నాడు, సిజరుగా ఉన్నాడు. కైసరు అంటే పేరు కాదు, అది పదవి. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి అంటాం చూసారా? అట్లాగే సీజర్ అన్నటువంటిది పదవి పేరు. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న కైసరు పేరేంటి? ఔగుస్తు. ఔగుస్తు అన్నటువంటి రాజు ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు, ఔగుస్తు అనే చక్రవర్తి ప్రపంచాన్ని పరిపాలిస్తున్నప్పుడు యెరూషలేములో యూదులను పరిపాలించే రాజు ఎవరు? హేరోదు. హేరోదు రాజు, ఔగుస్తు చక్రవర్తి. చక్రవర్తి కింద ఉండే రాజులను సామంత రాజులు అంటారు. అట్లాగే ఈ భూలోకాన్ని ప్రభుని యేసుక్రీస్తు మహారాజుగా పరిపాలన చేస్తాడు. మహా దివ్యారాజై కుమారుడు. ఏం రాజండి? మహా దివ్యారాజై కుమారుడు 1000 వర్షాలు పాలించును. అవునండి. ఎందారు జయము నొందేదారో, ఎందారు జయము నొందేదారో, అందారును పాలించేదారు. ఎవరు? జయం పొందిన వాళ్ళు. మరి ఆయన ఎవరు? ఆయన రాజులకు రాజు, మహారాజు, చక్రవర్తి. ఆ చక్రవర్తి యెరూషలేములో సింహాసనం మీద టీవీగా కూర్చుంటాడు. ఆయన చేతి క్రింద రాజులుగా, రాణులుగా మారు మనస్సు పొంది జయం పొందిన వాళ్ళు ప్రపంచ రాజ్యాలను పరిపాలన చేస్తూ ఉంటారు. ఇది సీన్. ఇది 1000 ఏళ్ల పరిపాలన విధానం. అయితే ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు పర్ణశాలల పండుగను ఆచరించుటకు సంవత్సరం యెరూషలేమునకు వస్తారు. అర్థమైందండి? సంవత్సరము పండుగలను ఆచరించడానికి భారతదేశీయులు, పాకిస్తానీలు, చైనీయులు, ఈజిప్ట్ వారు, అమెరికా వారు, బంగ్లాదేశ్ వారు, అన్ని దేశాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పండుగను ఆచరించడానికి ఎక్కడికి రావాలి? ఒకవేళ పండుగను ఆచరించుటకు యెరూషలేములోకి ఎవడన్నా రాలేదు అనుకో, జకరియా గ్రంథము 14వ అధ్యాయము, జకరియా గ్రంథము 14వ అధ్యాయం ఏం చెప్తుందంటే 14వ వచనం నుంచి చదువుకుందాం. నేను చదువుతాను, మీరు చూడండి. యూదావారు యెరూషలేము నొద్ద యుద్ధము చేయుదురు. బంగారును, వెండియు, వస్త్రములను, చుట్టూనున్న అన్యజనులందరి ఆస్తియు విస్తారముగా కూర్చబడును. అలాగుననే గుర్రముల మీదను, కంచర గాడిదల మీదను, ఒంటెల మీదను, గార్ధవముల మీదను, దండుపాలెములు ఉన్న పశువులన్నిటి మీదను తెగులు పడును. 16 చూడండి, 16 వచనం, 14వ అధ్యాయం జకరియా గ్రంథము. మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవా అను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలల పండుగ ఆచరించుటకును ఏటేట వత్తురు. ఎప్పుడెప్పుడు వత్తురు? ఏటేట వత్తురు. లోకమందుండు 17వ వచనం ఏం చెప్తుంది? లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవా అను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. వర్షము కురవదు. పండగ ఆచరించడానికి, యెహోవాకు మ్రొక్కటానికి యెరూషలేము యొద్దకు రానుని భూముల మీద పంట పండదు, వర్షము కురవదు. ఐగుప్తీయుల కుటుంబం వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షం లేకపోవును. పర్ణశాల పండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు
తాను నియమించిన తెగులతో యెహోవా వారిని మొత్తును. ఐగుప్తీయులకును పర్ణశాల పండుగ ఆచరించుటకు రాని అన్యజనులందరికీ రాగల శిక్ష ఇదే. ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అను మాట వ్రాయబడును. ఏం మాట? యెహోవాకు ప్రతిష్ఠితము. యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠము ఎదుటున్న పల్లెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును. యెరూషలేమునందును యూదా దేశమందును ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలి పశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటన్నిటిని తీసుకొని వాటిలో వండుకొందరు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరములో ఉండడు. ఎప్పుడైనా ఎవరైనా జాతరకి వెళ్ళారండి? జాతరకి వెళ్తే సూది కావాలనుకోండి, అవసరం లేదు. కొబ్బరికాయ కావాలి, కొబ్బరికాయ కొట్టాలి దేవత దగ్గర. కొబ్బరికాయ రేట్ ఎంత ఉంటుంది మన మార్కెట్లో? 20-30 రూపాయలు ఉంటుందా? ఓకే, ఒక 20 రూపాయలు అనుకుందాం. జాతరలో ఎంత ఉంటుంది? ఇక్కడ 20 రూపాయలు అయితే అక్కడ వాడు 500కు అమ్ముతాడు. బెలూన్, పిల్లలు ఆడుకోవటానికి బెలూన్ ఎంత? పావలా అర్ధ రూపాయి ఉంటుంది. వాడు బెలూన్ 10 రూపాయలకు అమ్ముతాడు. అట్లాంటి దొంగ బిజినెస్ జరగదు అక్కడ. ఎక్కడ? యెహోవాకు జాతర జరుగుతుంది చూసావా? కనానీయుడంటే ఎవరండి? వర్తకుడు అంటే ఎవరు? బిజినెస్ చేసేటోళ్ళు. మొన్న సమ్మక్క జాతర జరిగినప్పుడు చూశాను నేను, బస్సులు పోయాయి. ఆ బస్సుల మీద బోర్డు మీద ఏం రాసి ఉంటుందండి? ఏముంటుంది? మేడారం జాతర స్పెషల్. యేసుక్రీస్తు ప్రభు యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో గుర్రాల మీద మేకల మీద పోయేటోళ్ళకి వాటి మీద రాసి ఉంటుంది ఏమని? యెహోవాకు ప్రతిష్ఠితము. గుర్రం మీద యెహోవాకు ప్రతిష్ఠితము, మేక మీద యెహోవాకు ప్రతిష్ఠితము అని రాసి ఉంటుంది. దేవుని పిల్లరా, ఒక ఆహ్లాదకరమైనటువంటి రాజ్యం, ఒక ఆనందకరమైనటువంటి రాజ్యం. అవునండి, పండుగ అంటేనే ఆనందం. ఇశ్రాయేలీయులు 7 పండుగలను ఆచరించే ఆ పండుగలు క్రీస్తు యేసునందు ఛాయ. ఏంటండి ఛాయ అంటే? నీడ. నాకు చెప్పండి దేవుని పిల్లరా, నీడ ఉందంటే ఏంటండి? అసలు ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే. కొలస్సీ 2:16-17. కాబట్టి అన్నపానముల విషయములలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికి నీ అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము, నిజ శరీరము ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. అంటే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఆచరించిన పండగలన్నీ ఛాయ. వాటి నిజస్వరూపం ఎప్పుడు నెరవేరుతుంది? వాటి నిజస్వరూపము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణముతో ప్రారంభం. పస్కా పండుగ ఎప్పుడు నెరవేరింది? ప్రభు యొక్క శిలువలు నెరవేరింది. పౌలు అన్నాడు 5వ అధ్యాయంలో కొరింథీ మొదటి పత్రికలో, మన పస్కా పశువు వధించబడింది. మన పస్కా పశువు ఎవరట? అంటే పండుగల యొక్క నెరవేర్పు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నరావతారముతో ప్రారంభమైంది. అవి శాశ్వత కాలం కొనసాగుతాయి. అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభు 1000 ఏళ్ల పరిపాలనలో కొనసాగుతాయి. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి సృష్టించబడిన తర్వాత కూడా కొనసాగుతాయి. ఎందుకంటే అసలు అనేది ఉంది. ఇశ్రాయేలు చూసింది ఏంటిది? ఛాయ, నీడ చూశారంతే. నీడ చూశారంటే అసలు అనేది ఉంది. ఆ అసలు అన్నటువంటి దాంట్లో నిజ స్వరూపం ఎవరండి? క్రీస్తే. క్రీస్తు ఎంతకాలం ఉంటాడు? శాశ్వత కాలం ఉంటాడు. ఇదిగో 1వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చెప్తాడు, ఇదిగో నేను మృతుడనైతిని కానీ
యుగయుగములు సజీవుడు. అంటే ఈ పండుగలు ఎంతకాలం ఉంటాయండి? యుగయుగములు ఉంటాయి. యుగయుగములు ఉండే పండగల యొక్క ఛాయే ఛాయే మనం ఈ 15 కీర్తనలలో చూస్తాం. వాటిని ఏం కీర్తనలు అంటారు? యాత్ర కీర్తనలు అంటారు. ఆ యాత్ర కీర్తనలను వచ్చే వారము నుండి ఒక్కొక్క కీర్తన మనం ధ్యానం చేద్దాం. నేటికి దేవుని పిల్లరా, ఉపోద్ఘాత తరగతిగా మనం నేర్చుకున్నది ఏంటంటే, ఈ 15 కీర్తనలు రాబోయేటువంటి మేలుల ఛాయ. ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసి వాటిని మనం గనక అవలంబిస్తే అప్పుడు మనం ఎక్కిపోతాం. అంతేకాదు అక్కడికి మనం పాడుకుంటూ పోతాం. ఇవన్నీ మనకి ప్రతిబింబాలుగా, అస్సలు వాటి యొక్క ప్రతిబింబాలుగా కనబడుతున్నాయి. వాటి కొరకు ఆశపడుతూ, వెయ్యేల పరిపాలనలో జరగబోయేటువంటి సంబరాల కొరకు మనం ఆశపడుతూ ప్రభు వైపు చూద్దాం. అట్టి పర్ణశాలల పండుగలో మనం పాలు పొంది, ఆ ప్రభు యొక్క మహిమలో పాలు పొంది, ఆయనతో పాటు వెయ్యేళ్ళు యుగయుగాలు సంతోషించే భాగ్యం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. అందరూ ఒక్క నిమిషం. ప్రభువా, నేను ఆశతో ఎదురు చూస్తాను, నేను సిద్ధపడతాను. 120వ కీర్తన మొదలుకొని 134వ కీర్తన వరకు ధ్యానం చేసి దాంట్లో ఉన్న హెచ్చరికలను ప్రభువా పొందుకొని, నేనును ప్రభువా తండ్రి యాత్ర కీర్తనలను ధ్యానం చేసి బోధను పొందుకొని సిద్ధపడతాను ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రభుని వేడుకోండి. మిక్కిలి కనికరం గల తండ్రి, నీకు స్తోత్రాలు. మా కొరకు నీవు వ్రాయించిన యాత్ర కీర్తనలకు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, ఛాయ మేము పండుగలో చూసాం, అసలు స్వరూపాన్ని నీలో చూడబోతున్నాం. శాశ్వత కాలం మాకు పండగే. యేసు, నీవే మా పండుగ, నీవే మా ఆనందం. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆశగుని నీ వైపు తేరు చూడని అనుగ్రహించమని దయగల యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి.